ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక వార్త గురించి కాదు, మన సమాజంలో పాతుకుపోయిన ఒక పెద్ద సమస్య గురించి. ఒక చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైన ఈ సంఘటన నిజానికి మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. వినడానికి ఎంత దారుణంగా ఉంది కదూ, నమ్మశక్యంగా కూడా లేదు. కాని ఇది అక్షరాలా నిజం. ఈ ఒక్క వాక్యమే ఈరోజు మనం చర్చించబోయే అంశం ఎంత తీవ్రమైనదో చెబుతోంది. సరే, అసలు ఏం జరిగిందో వివరంగా చూద్దాం. ఈ కథ ఉత్తరప్రదేశ్లోని ఫరీదాబాద్లో జరిగిన ఒక 4 ఏళ్ల చిన్నారిది. ఈ విషాదంలో ఉన్నది ముగ్గురు. బాధితురాలు కేవలం 4.5 ఏళ్ల వంశిక. ఈ దారుణానికి పాల్పడింది ఆమె కన్న తండ్రి 31 ఏళ్ల కృష్ణా జైస్వాల్. ఈ ఘోరాన్ని కల్లారా చూసిన సాక్షి వంశిక 7 ఏళ్ల అన్నయ్య. చదువు చెప్పడం అనే పేరుతో సొంత కూతురి పట్ల ఒక తండ్రి ఇంత కిరాతకంగా ఎలా ప్రవర్తించగలిగాడు? అసలు ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. కారణం వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం అంకెలు సరిగ్గా రాయలేదనే కోపంతో ఆ తండ్రి కృష్ణ మొదట అప్పడాల కర్రతో కొట్టాడు, ఆ తర్వాత కింద పడేశాడు. దీంతో ఆ చిన్నారి తలకు చాలా పెద్ద గాయమైంది. తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాపం మెట్లమీద నుంచి పడిపోయిందని అందర్నీ నమ్మించాలని చూశాడు. కాని జరిగిన దారుణాన్ని చూసిన 7 ఏళ్ల కొడుకు వాళ్లమ్మతో అసలు విషయం చెప్పడంతో నిజం బయటకు వచ్చింది. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. కృష్ణా జైస్వాల్ చేసిన పని కేవలం ఒక వ్యక్తి క్రూరత్వమా, లేక మన విద్యావ్యవస్థలో, తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో ఉన్న లోపానికి ఇదొక భయంకరమైన ఉదాహరణ? దీని గురించి లోతుగా చర్చిద్దాం. ఈ సంఘటన వెనుకున్న అసలు కారణం ఇదే. పిల్లలు రాణించాలి, ఫస్ట్ రావాలి అనే పిచ్చి ఒత్తిడి. మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై ఇలాంటి ఒత్తిడి పెడుతున్నారని విశ్లేషకులంటున్నారు. పిల్లల శక్తి ఏంటో కూడా తెలుసుకోకుండా వాళ్ళని బలవంతంగా పోటీలోకి తోసేస్తున్నారు. నా పిల్లలు తోపులు, ఏదైనా సాధించగలరు అనే ఒక అత్యాశ. దాని ఫలితమేంటంటే పిల్లలు చిన్న తప్పు చేసినా వాళ్ళని శిక్షించడం, నలుగురిలో అవమానించడం ఇవన్నీ సాధారణమైపోయాయి. ఈ మాటలు వింటే ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. విద్య అంటే జ్ఞానం సంపాదించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం. కాని ఇప్పుడది కేవలం ర్యాంకులు, బట్టీలు, పక్కవాణ్ణి ఎలాగైనా దాటిపోవాలనే ఒక అనారోగ్యకరమైన పోటీగా మారిపోయింది. ఈ ఒత్తిడి ప్రభావం కేవలం ఒక్క కుటుంబం మీద పడటం లేదు, మొత్తం సమాజాన్నే దెబ్బతీస్తుంది. దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఒత్తిడి వల్ల మరో పెద్ద సమస్య కూడా మొదలైంది. తల్లిదండ్రులలోని ఈ ఆందోళనను, ఆశను కొన్ని కార్పొరేట్ కాలేజీలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. ర్యాంకులకు మాది గ్యారంటీ అంటూ విద్యను కోట్లు సంపాదించే పరిశ్రమగా మార్చేశాయి. బహుశా అన్నింటికంటే భయంకరమైన పర్యవసానమిదే. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ప్రతి ఏటా కొన్ని వందల మంది విద్యార్థులు తమ జీవితాలను మధ్యలోనే ముగించేస్తున్నారు. ఇది ఒకరిద్దరి కథ కాదు, ఒక జాతీయ సంక్షోభం. అయినా ప్రభుత్వాలుగాని, సమాజంగాని ఈ సామాజిక రుగ్మతను సరిచేయడానికి సరైన చర్యలు తీసుకోవట్లేదనేది ఒక వాస్తవం. మరి దీనికి పరిష్కారమేంటి? మనం ముందుకు వెళ్లాలంటే అసలు విద్య అంటే ఏంటో మళ్లీ కొత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. మన ముందు 2 దారులున్నాయి. ఒకటి ఇప్పుడు మనం నడుస్తున్న దారి, ర్యాంకులు, పోటీ, బట్టి పద్ధతులు. రెండోది ఇష్టంగా నేర్చుకోవటం, నిజమైన అవగాహన, పిల్లల సొంత ఇష్టానికి విలువివ్వటం. మనం గుర్తుంచుకోవలసింది ఒకటే: విద్య అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. చివరిగా ఈ ముఖ్యమైన సందేశంతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పిల్లల అభిరుచులను గౌరవించండి, వారి కలలను మీ కలలుగా మార్చుకోవద్దు. వాళ్ల దారిలో వాళ్లని నడవనివ్వండి. ఎందుకంటే ఏ ర్యాంక్ కూడా ఒకరి ప్రాణం కంటే విలువైనది కాదు.